వేయించుకొని పొడి కొట్టుకున్నాం. ఇది హోమ్ మేడెడ్ గరం మసాలా, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సేమ్ హోటల్లో ఉన్న బగారా రైస్ అటువంటిది అట్టే వచ్చింది. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చినాయి కలర్ఫుల్గా. రైస్ చూడండి ఇంకా ఎంత బాగా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. బాగుంది బాగుంది బాగుంది. నిహారిక బర్త్డే స్పెషల్గా సో వీళ్ళందరూ గెస్ట్లు అయితే వచ్చిండ్రు. నమస్తే బ్యాచ్ బ్రదర్స్, ఈరోజు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లి బర్త్డే, నిహారిక బర్త్డే. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్తో పాటు మంచి వంట అయితే తయారు చేస్తున్నా. ఎప్పుడు చూసినా రాయలసీమ వంటలు, ఎప్పుడు చూసినా ఆంధ్ర నెల్లూరు వంటలే చేస్తున్నాను. తెలంగాణ వంట ఎప్పుడు చేయలేదు. తెలంగాణ స్టైల్లో బగారా రైస్ విత్ చికెన్ అయితే చేస్తున్నాను. అంటే తెలంగాణ వాళ్ళు బాగా తింటారు, బాగా గట్టిగా తింటారు. మా సైడ్ ఎప్పుడు బిర్యానీ లాగే తింటారు కానీ బగారా రైస్ ఎప్పుడు చేసుకోరు. అందుకని మా చెల్లి బర్త్డే స్పెషల్గా ఇదైతే వంట అయితే తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఈ కోడిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలు కొట్టుకుందాం, చిన్న చిన్న ముక్కలు. అంటే బిర్యానీకి కాదు కాబట్టి, చికెన్ కర్రీకి కాబట్టి చిన్న చిన్న ముక్కలు కొట్టుకుందాం. లాస్ట్లో సెలబ్రేషన్ అయితే చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. ఫస్ట్ అయితే దీన్ని అయితే క్లీన్ చేసుకొని ముక్కలు కొట్టించేసుకుందాం, పదండి. చూడండి చికెన్ చిన్న చిన్న ముక్కలకు కొట్టేసుకున్నాము. ఎప్పుడైనా కర్రీ చేసుకోవడానికి ఎంత చిన్న ముక్కలు కొట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఉప్పు కారం కూడా బాగా పట్టద్ది. చికెన్ పక్కన పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చికెన్ అయితే ముక్కలు కొట్టి పక్కన పెట్టుకున్నాం. ఇంకా బిర్యానీ చేద్దాం అనుకునే లోపు మాకు శని అయితే తగిలింది. చూడండి మేము పొయ్యి మీద మంటేద్దాం అనుకున్నాం. పొయ్యి బాగాలేదనేసరికి గ్యాస్ తెచ్చుకుందామని చిన్న గ్యాస్ పొయ్యి తెస్తే అది మాత్రం చెడిపోయింది. గ్యాస్ మంట సరిగ్గా రావట్లే. ఇంకా అది బాగా చేసుకుంటా కూర్చుంటున్నాం. చూడండి ఏందో ఎప్పుడు ఏ కార్యం స్టార్ట్ చేసినా ఇట్లాంటి జరగకుండానే ఉండదు మన లైఫ్లో, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ గ్యాస్ ఎంతసేపు బాగా చేసినా అది తయారవ ఒక పోగ. ఇది కూడా ఎరగొట్టినాము. చూడండి రెగ్యులేటర్ బాగుండదు దానికి కూడా ఎరగొట్టేసినాం. ఇప్పుడు వంట చేయాలి ఏమో అర్థం కాల. ఏమో ఇంకా పొయ్యి అన్నా మంట వేయాల్సి వస్తుంది. పొయ్యి వెలిగిద్దాం అనుకునే లోపు మా వాళ్ళు అయితే గ్యాస్ సిలిండర్ పొయ్యి అయితే తీసుకొచ్చిండ్రు. డబల్ స్టవ్, రెగ్యులేటర్ లేదు కదరా. ఉందిలే రెండు ఉండి. సూపర్ రా బింటూ, మీరు అదిరిపోయినరా మీరా. ఇప్పుడైతే దీన్ని అయితే పెడుతున్నాడా దీనికా. ఇదన్నా పని చేస్తుందో లేదు, జాగ్రత్త పెట్టు బాబాయ్. మేము ఇవన్నీ సెట్ చేసుకుంటుంటే మా తమ్ముడు అప్పుడు ఎర్రగడ్డలు కూడా కోసేస్తుండు. అది మంట అంటే ఇది కదా మంట. ఈ మంట కావాలా మన కుకింగ్కి. బర్రని లేచింది చూడండి. ఈ మాత్రం గ్యాస్ పొయ్యి ఉంటే తొందరగా లైన్ చేయొచ్చు. నాకు తెలిసి ఈ పొయ్యి ట్రబుల్లో ఉన్నట్టుంది, అందుకని పని చేయాల. ఈ గ్యాస్ ఏం ప్రాబ్లం అనుకున్నాం, ఫస్ట్ రెగ్యులేటర్ ప్రాబ్లం అనుకున్నాం, కానీ గ్యాస్ మాత్రం పని చేసింది. దీని మీద కార్యక్రమం అయితే స్టార్ట్ చేయాలా. మా బాబాయ్కి ఎంత తొందర అంటే నేను అట్ట పొయ్యి ఇట్టు వచ్చేలోపే పొయ్యి మీద పెట్టేసి డాల్డా కూడా వేసేసిండు. ఈ డాల్డా కాన్సెప్ట్ ఏమో అర్థం కాదు. మా బాబాయ్ ఎప్పుడు వంట చేసి ఈ డాల్డా అయితే వేస్తాడు. డాల్డా కొద్దిగా వేసుకునిండు. ఇప్పుడు నూనె అయితే పోసుకుందాం. గరం మసాలా అయితే వేసుకుందాం. మా తమ్ముడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఒకరంతా అల్లం పేస్ట్. ఇప్పుడు దాకా దబర పెట్టి నువ్వు ఏంద్రా వేయించుకుంటున్నావు అని చికెన్ చేస్తున్నావా బిర్యానీ చేస్తున్నావు అని అర్థం కాలే కదా. బిర్యానీ అయితే చేస్తున్నావు. ఇప్పుడు బియ్యం నానబెట్టుకుంటున్నాం బిర్యానీకి. బిర్యానీ అంటున్నా, పొలావ్ ఇది ఏమంటారు బగారా. అందుకనే చెప్పిన మా సైడ్ ఎప్పుడు కూడా మేము బిర్యానీ అంటాం. అందుకని నాకు బిర్యానీ అలవాటు అయిపోయింది. ఇది యాక్చువల్గా బగారా. యాక్చువల్గా 3 కిలోలు తెచ్చినాం. ఈ చెంబుతోటి 6 అయితే అయినాయి. దీని కొలత ఎన్ని బావాలి బాబాయ్? 12 పోయాలా? 6, 9 పోయాలంట. అంటే 1.5 లెక్కన పోయాల. ఎర్రగడ్డలు బాగా ఏగిపోయినాయి. ఓకే పోయి ఇప్పుడు కొలత పెట్టి అయితే ఎసురు పోస్తున్నాము. 9 చెంబులు నీళ్ళు అయితే పోసినాం. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా తెరలనిచ్చుకుందాం. ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయినాము. ఉప్పు అబ్బా అదర్ తెలుతుంది. ఇది ఎసురు బాగా తెరలుతుంది. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా వేయాలా. గరం మసాలాలో చెక్క, ధనియాల పొడి, మొగ్గలు అయితే ఉన్నాయి. ఆ 3 తోటి బాగా వేయించుకొని పొడి కొట్టుకున్నాం. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుందాము.
ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. చూడండి ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకోవడానికి గ్యాస్ మీద చూడండి ఈ ట్రిక్ అయితే ఉపయోగిస్తున్నాం మా బాబాయ్. మిరపకాయ ఆడ తగిలిస్తే మంట స్లోగా వస్తుందంట. మిరపకాయ పెట్టడం వల్ల ఫ్లేమ్ చాలా చిన్నగా వస్తుంది. ఇంకా చిన్న ఫ్లేమ్ తోటే మనం దమ్ము కొట్టేయాలి. ఇప్పుడు పొయ్యి మీద అయితే రేగు పెట్టి రేగు పైన బొగ్గులు పోసి దమ్ పెట్టేటోళ్ళు. గ్యాస్ మీద కాబట్టి ఇట్లా సింపుల్గా దమ్ పెట్టేసిండు. ఇంకో 10 నిమిషాలకైతే దమ్ అయిపోద్ది. బాగా చూడండి రైస్ ఎంత నీట్గా వచ్చేసిందో. సేమ్ హోటల్లో ఉన్న బగారా రైస్ అటువంటిది అట్టే వచ్చింది. ఇట్లా చెక్ చేసుకోండి, నెమ్ముందేమో. నెమ్మేం లేదు. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని దీంట్లోకి చికెన్ అయితే రెడీ చేసుకుందాం. అయ్యా, చికెన్ కోసం బాండ్లు అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. నూనె, ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, గుమ్మగుమ్మలాడే కరివేపాకు. కొండ కరివేపాకు అంట, అందుకని గుమ్మగుమ్మ అంటుంది. ఇంట్లో దంచుకున్న అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ బాగా ఏగిపోయింది. ఇప్పుడు ముందుగా కొట్టి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. ఒక రొంత పసుపు, ఎర్రటి కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక రౌండ్ లైట్గా నీళ్ళు పోసుకుందాం. ఇంట్లో దంచుకున్న స్పెషల్ మసాలా. ఈ స్పెషల్ మసాలా ఏముంటుంది అంటే చెక్క, మొగ్గ, ధనియాలు, అంతే. కొంత కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, గుమ్మగుమ్మలాడిపోతుంది. దీని అయితే పక్కన పెట్టేసుకుందాం. మా చెల్లి కోసం తయారు చేసిన బగారా రైస్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది తినేదానికంటే ముందు మనం సెలబ్రేషన్ అయితే చేద్దాము. ఇదే ఇది చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తుంది. వద్దురా దీంతో పెట్టుకుపోకండి, దీన్ని పడేద్దాం. ఎందుకు బర్త్డే పూట మళ్ళీ ఇబ్బందులు. అటాక్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయమే గట్టిగా. రైట్. 70 రూపాయలు పెట్టి కొనిండా ఇది. ఇది ఒక్కరంతా కూడా పని చేయలేదు. తప్పక దాంట్లో లోపల బెలిపింది. ఇది లేవు అసలు లేవనా? ఇగో లేవు. హ్యాపీ బర్త్డే సన్నమి. ఈ మనిషి చూడండి అన్ని పోస్తా ఉన్నాడు. ఒరే ఇది కేక్ మొత్తం పడిపోయింది అయ్యా. ఓరక అనవసరంగా. కేక్ మాత్రం బాగుందా? పెట్టాయా? ఏందిరా బర్త్డే గిర్త్డే చెప్పేది ఏమిలే. ఆమె బర్త్డే అన్నా చెప్పురా. ఎందుకు పెడతాను కేకు? హ్యాపీ బర్త్డే రా మీద. అక్కడ ఫోటోలు తీట్లా నాయన, బిగుసుకొని చూస్తాను. వాడు తినిపించేదా చెప్పరా? ఏందిరా నువ్వా? ఏంద్ర బిగుసుకుమి నువ్వు? ఒరే ఐమి బర్త్డే కదా, ఒకరన్నా హ్యాపీ బర్త్డే చెప్పిర్రా. హ్యాపీ బర్త్డే చెప్పురా. మళ్ళీ ఇంకెప్పుడురా? ఇదండి ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే చెప్పంటే మళ్ళీ కేక్ అయిపోయింది మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ కేక్ పెట్టి మా వాటే డెడికేషన్ రా. అరే అది అంతేలేరా. ఏంద్రా? ఓరే నీ సిగ్గు. వా వీడు చూడు అందరం తిడుతున్నాను, వీడు మాత్రం ఫస్ట్ కేక్ పెట్టక మీద చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే అని. కెమెరాలో కనపడడానికి వీళ్ళందరూ ఇబ్బంది పడతారు కానీ కేక్ తిన్నాడు చూడండి అందరూ కుప్పలు తెప్పలుగా తయారైపోయినరు. అది అట్లుంటుంది మా వాళ్ళతోటి. మేము సెలబ్రేషన్ చేసేసరికి కొంత చీకట పడిపోయింది, అంటే వండేసరికి చీకట పడిందిలే. సో ఇప్పుడైతే సాపు పరుచుకొని నీట్గా మనం వండుకున్న అన్నాన్ని చికెన్ని వేసేద్దాం. మేము అరిటాకు వేసుకుంటే బాగుంటుంది. రైసు రామ్మా చూడండి పొడి కూడా ఎట్టొచ్చిందో.
చూడండి చికెన్ ఇందాకంటే ఇప్పుడు బాగా అంటే స్మెల్ బాగా వస్తుంది చల్లారింది కాబట్టి. ఆహా, చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చినాయి కలర్ఫుల్గా. రైస్ చూడండి ఇంకా ఎంత బాగా వచ్చింది. ముక్క మాత్రం బాగా ఉడికిపోయింది. కూర కలుపుకున్నా అట్ట కలుపుకున్నా అట్ట కాదు. బగారా రైస్కి చికెన్ కర్రీకి కతక్కన కుదిరింది. అట్టగా చిన్నమ్మి ముక్కలతో పాటు కలుపుకోవాలి. జరా నేను ముద్ద తినేట్టు తిను. తిను. ఇప్పుడు చెప్పు టేస్ట్ అట్టుంది. ఇప్పుడు బాగుంది. బాగుంది అట్ట కాదు మే. చిన్నమ్మ బర్త్డే స్పెషల్ ఏందో కానీ కూర కూడి మాత్రం భలే కుదిరింది. రెస్టారెంట్ స్టైల్ ఎట్లా ఉంటుందో అట్టుంది. బాగుంది బాగుంది బాగుంది. అబ్బా మాటలు లేవు మాట్లాడుకోలేవు. అదిరిపోయింది, కుమ్మేసింది, చంపేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా మన పిల్లకాయలందరూ వచ్చేసిండ్రు. వాళ్ళ ప్లేట్లు లేక చాలా ఇబ్బంది అయిపోయింది. అరిటాకులో కొంతమంది వీడికైతే ప్లేట్ దొరికింది. వీడు ఎవరన్నా అదృష్టవంతుడు. వీడు చూడండి ఏదిరా ఆకు, వాడికి అరిటాకు అయితే దొరికింది. అందరికి అరిటాకు దొరికింది, కొంతమందికి ప్లేట్లు దొరికినాయి. వీళ్ళు చూడండి ఎంత దుర్మార్గులో. ఇది ఇప్పుడు తీసుకొచ్చిండ్రు, మేము తినేటప్పుడు తీసుకురాకుండా. ఇది పెరుగు పులుసు. పెరుగు పులుసు తింటే బాగుండేది కానీ మనం తినేటప్పుడు తేకపోయాం. నిహారిక బర్త్డే స్పెషల్గా సో వీళ్ళందరూ గెస్ట్లు అయితే వచ్చిండ్రు. గెస్ట్లు అంటే ఎక్కడోళ్ళు కాదు, అందరూ మా తమ్ముళ్ళు, మా బాబాయిలు, మా అన్నలు అందరూ. భాస్కర్ బాయ్ ఎట్టుంది బిర్యానీ కర్రీ? కుదిరింది. కిరణ్ కుమార్ ఎట్టుంది? ఎట్లుందిరా? సూపర్. వీడు చూడండి ఒంటరి పక్షి కూర్చొని నిదానంగా తింటా ఉన్నాడు. అభియా బాగుందా? సూపర్. సో వీళ్ళిద్దరు బావా బామర్దులో ప్లేట్లు వేసుకున్నారు. ఏమరా ఎట్టుందిరా? ఎట్ట అనిపించిందిరా? ఓకే. ఏం సాత్విక్? రైస్ లేకి పెరుగుకి సూపర్ ఉంది. అందులో చికెన్ వేసుకుంటే ఫ్యాంటాస్టిక్. వావ్, నైస్, ఫ్యాంటాస్టిక్. సో వీడియో అయితే చూసారు కదా, బగారా రైసు, కోడి కూర పులుసు అదిరిపోయింది. అట్టే మా బుడ్డమ్మ కోసం సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి. చూడండి అప్పుడే డ్రెస్ మార్చుకొని వచ్చేసింది. అందరు తినేలోపు పోయి స్నానం చేసి డ్రెస్ కూడా మార్చుకొని వచ్చేసింది. సో ఇటువంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా చాలా చేస్తాను. అంటే నేనేమనుకుంటున్నా అంటే డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నా. డిఫరెంట్ థాట్స్ కూడా ఉండి డిఫరెంట్గానే చేస్తాను. మన కుకింగ్ స్కిల్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారో, ఇది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే వెళ్ళి మన కుకింగ్ వీడియోస్ అనేది చూడండి, అర్థమైపోయి ఉంటుంది మన గురించి. సో ఇంకొక సరికొత్త వీడియోతోటి, సరికొత్త వంటకంతో, సరికొత్త అకేషన్ తోటే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఏం చిన్నమే హ్యాపీయా? ఎట్ట బిగుసుకొని ఎట్ట కాదు ఉండేదా? హ్యాపీ హ్యాపీ. అది విషయం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు ఉంటాం. సెలవు, బాయ్, గుడ్ నైట్.